ఎటు వెళ్తున్నావు? వద్దు వద్దు దానన్నా, మెల్లగరా మెల్లగరా. అందుకే ఒక్కడు వెళ్ళకూడదు బయటికి నానా. ట్రాక్టర్ వస్తుంది, వెహికల్స్ తిరుగుతాయి కదా, బయటికి వెళ్ళకూడదు పిల్లలు. అటు పోతుంది, వెళ్ళొద్దు. నో వద్దు నాన్న, మట్టిలో ఆడకూడదు. హాయ్ చెప్పు, హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు. వద్దు, వాళ్ళు పెద్దోళ్ళు కదా, బయట ఆడుకుని నీకు తెలీదు. రోడ్డు మీద ఆడకూడదు, ఇంట్లో ఆడుకోవాలి. కొయ్యకు నానా డాడీ, అది పెద్దగా పూస్తుంది పువ్వు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మార్నింగ్ ఎండ త్వరగానే వచ్చింది. చిన్న బాబుని ఎండకు పెడదామనేసి ఇక్కడ తీసుకొచ్చాను. బయట ఎండలో కూర్చున్నాను. చెర్రీ ఏమో బయట పిల్లలతో ఆడుకుందామని చూస్తున్నాడు. మా ఇంట్లో మల్లె చెట్టు చూడండి ఎంత పెద్దగా ఉందో. దీన్ని కట్ చేయాలి. కట్ చేస్తే మంచిగా ఇగుర్లు వచ్చి మంచిగా పూలు పూస్తాయి. ఏంటమ్మా? నేను డెలివరీ అయ్యి 2 months అవుతుంది కదా, ఎక్కువ వంగి పని చేయడం వల్ల కొంచెం బ్యాక్ పెయిన్ వస్తుంది అనేసి అంటారు. అందుకనే నేను కట్ చేయట్లేదు. ఫంక్షన్కి వెళ్ళి వచ్చాం కదా ఆటోలో, రోడ్ ఇటు సైడ్ బాగాలేకపోవడం వల్ల బ్యాక్ పెయిన్ వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మార్నింగ్ పనికి వెళ్తున్నారు. మిర్చి తోటలు అవి ఉంటాయి మా సైడ్, అవి కోయడానికి వెళ్తున్నారు. దా ఎందుకు నాన్న, ఆడుకుంటాం. వద్దు నాన్న. బోర్న్ బేబీస్ని ఎండలో పెట్టడం చాలా మంచిదండి. విటమిన్ డి అనేది వస్తుంది కదా. రోజు ఎండ త్వరగా రాదండి, 8:30 తర్వాతే వస్తుంది. ఈరోజు త్వరగానే వచ్చింది. చాలా వెచ్చగా ఉంది ఎండ. ఓకే, జనవరిలో డెలివరీ అయ్యాను. అప్పుడు ఇంకా సరిగా ఎండ వచ్చేదే కాదు, ఎక్కువ పెట్టడం వీలయ్యేది కాదు. మంచు బాగుండేది, ఎండ వచ్చేసరికి చాలా లేట్ అయిపోయేది. ఇప్పుడు కొంచెం పర్లేదు, త్వరగానే వస్తుంది ఎండ. అందుకే బయట కూర్చున్నాను వచ్చి. చిన్ని తల్లి ఇలా పిలవగానే నవ్వేస్తాడండి. మనం ఎప్పుడు మాట్లాడిస్తామా అన్నట్టుగా చూస్తాడు. చిన్ను నిన్న బోర్లా పడ్డాడండి చిన్న బాబు. అప్పుడు వీడియో నేను తీయలేకపోయాను. అంతా చిన్న బాబు జనవరి 6th అంటే 2 months 1 week బోర్లా పడ్డాడు. చిన్న తల్లి, చిన్న నాన్న, చిన్ను చిన్ను
ఇగో ఫ్రెండ్స్, విలేజెస్లో కంచెలకి ఇలా కాకర తీగలు ఉంటాయి కదా, అటు సైడు తీగ ఉంటే మా అమ్మ అన్న చెర్రి కాకరకాయలు కోస్తున్నారు. ఇదంతా కాకర తీగ అండి. ఈ పైన దొండ తీగ కూడా ఉంది. దానిమ్మ చెట్టుకి ఇలా కంచెలకి మొత్తం పాకేసింది. ఇక్కడ బచ్చల కూర కూడా తీగ కూడా ఉండేది, అది పోయింది ఇప్పుడు. ఇదంతా అది మామిడి చెట్టు, సీతాఫలం చెట్టు. ఇది చూడండి తెల్ల జిల్లేడు చెట్టు అండి, అదే మొలిసింది. మేము వేసింది కాదు ఇది. చూడండి ఎంత హైట్గా అయిందో. ఇంక బచ్చల తీగ ఇది, కాకపోతే ఎక్కువ తీగ లేదు ఇప్పుడు. దొండ తీగ, కాకర తీగ. ఇది పెద్ద బచ్చలు అండి. ఆకులు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో, చాలా మందంగా కూడా ఉంటుంది ఆకు. పండిపోయినాయి, కాయలు అయిపోయినాయి బచ్చల తీగకి. చాలా రోజులు అవుతుంది అది. మా ఇంట్లో ఎక్కువ చెట్లు ఉంటాయండి. ఇగో జిన్నకాయల చెట్టు, సైడ్ వేప చెట్టు, మామిడి చెట్టు చూడండి అదే మొలిసింది. కంచెలు ఎంత స్ట్రైట్గా పెరిగింది. ఏంటి నాన్న? చూపెట్టు, కాకరకాయలు చూపెట్టు. నాన్న ఎంత చక్కగా నీరు పోతే బాగుంది. పోయి ఇక మా అమ్మ వర్క్కి వెళ్తుంది, ఇక్కడ పని జరుగుతుంది, వెళ్ళిపోతుంది. కాకరకాయలు కోస్తుంటే అందరు పని వాళ్ళు వెళ్తున్నారనేసి కొన్నే కోసింది, మళ్ళీ వచ్చినాక కోయొచ్చు అనేసి. కాకరకాయలు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. లాస్ట్ టైం వర్షాలు పడ్డప్పుడు మంచిగా వచ్చిందంట తీగ. ఒక్క తీగకే ఇన్ని కాయలు వచ్చాయి. ఇంకా రోజు వాటర్ పోస్తే మంచిగా వస్తాయి. లాస్ట్ టైం కాయలు కదా, లైట్గా పుచ్చులు అనేవి వస్తున్నాయి. వాటర్ అనేవి మంచిగా ఉంటే అవి ఉండవు. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి, సన్నగా, చాలా టేస్టీగా ఉంటాయండి ఈ కాయలు. మనకు మార్కెట్లో ఇంత ఫ్రెష్గా, ఇంత లేతవి, ఇంత మంచిగా అస్సలు దొరకవు మనకి. ఉన్నా కూడా మస్తు కాస్ట్ ఉంటాయి. మీలో ఎంతమందికి కంచె కాకరకాయలు అంటే ఇష్టమో కామెంట్లో తెలియజేయండి. మేము అసలు కాకరకాయలు అనేవి మార్కెట్లో కొనము. అవి మాకు కంచెలమ్మటి ఇంట్లో కాసినవే సరిపోతాయి. నేను డెలివరీ అయినప్పుడు జనవరిలో అయితే ఎవ్రీ 2-3 డేస్కి ఇంతకంటే ఎక్కువ కాయలు వచ్చాయి. ఇక అవే పెట్టేవాళ్ళు నాకు, ఎక్కువ కొనే అవసరం ఉండేది కాదు. మ్యాక్సిమం విలేజెస్లో అన్నీ ఇంట్లోనే దొరుకుతాయండి. దొండ తీగ, బచ్చల తీగ, కాకర, చిక్కుడు అన్నీ ఆల్మోస్ట్ ఉంటాయి కదా, ఎక్కువ కొనే అవసరం ఉండదు. చూడండి ఎంత బాగున్నాయో. మళ్ళీ వచ్చాక కోస్తా అన్నది, మళ్ళీ ఇంకా ఎన్ని వెళ్తాయండి. ఇక్కడ చూడండి చెర్రీ మా అమ్మతో పనికి వెళ్తా అనేసి ఏడుస్తుండు. టైంకి మా నాన్న వచ్చిండు, లేకపోతే వచ్చేవాడు. ఏం కాయలు తీసుకురావాలి నాని చెప్పు. అన్నీ ఎటు వెళ్తున్నామమ్మ? తమ్ముడు ఒకటి ఉంటుంది, బెల్ ఎక్కడిపోతుంది. సరే చూడండి చెప్పులు ఎలా పడేసిండో. ఏంటి నాన్న ఎటు పోతావు? అటు ఎటు ఎవరితో పోతావు? అమ్మమ్మతో పోతావా? అక్కడ చాలా దూరం వెళ్ళాలి నాన్న, ఎండ ఉంటుంది కదా. చిన్నపిల్లలు వెళ్ళకూడదు నాన్న, చిన్నపిల్లలు వెళ్ళకూడదు. నీకు రేఖలు తీసుకొస్తుంది కదా అమ్మమ్మ, రేఖలు తీసుకొస్తే ఏడవకూడదు. వెళ్తాడంట అమ్మమ్మతో, వెళ్తాడంట అమ్మతో వెళ్తాడంట. రేఖలు ఇగో చెర్రీ ఏడుస్తాడు. ఇంకో నీకు రేఖలు తీసుకొస్తుంది కదా అమ్మమ్మ, ఏడవద్దు నాన్న. తాతయ్య వచ్చిండుగా, తాతయ్య వచ్చిండు. ఏడోక నాన్న, ఏడోక లోపలికి. తమ్ముడు ఏం చేస్తాను చూద్దాం. తమ్ముడు ఏంటి చెప్పు. అయ్యో కాకరకాయలు తెచ్చినవా? కోసినవా కాకరకాయలు?
ఓ మిషన్ దొడిసిన పని చేద్దామా పని చేద్దాం ఓ చేయాల అరే తప్పు మనం ఎట్టపోతాం తప్పు వద్దు తాతయ్య ఏం చేస్తాడు నాన్న దుబ్బా దులుపుతుండు క్లీన్ చేస్తుండు మిషన్ ఎట్లా చేస్తాడు తాతయ్య పని చెప్పు నాకు తమ్ము కాదు ఏడ్చేది అటు వాళ్ళ పాప తమ్ము కాదు మన పాప కాదు మంది కాదు వాళ్ళది 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 పోయింది పోయింది నిమిషం నిన్న మా అక్క కావాలందండి ఎండుమిర్చి ఇక్కడ తోటలు ఉంటాయి కదా మంచి దొరుకుతాయి అనేసి తీసుకోమని చెప్పింది మా మమ్మీకి ముట్టకు నాన్న మండుతుంది చేతులు మండుతాయి ఇవి తేజస్ మిర్చి మస్తు కారం ఉంటుంది దీంట్లో కారం తక్కువ మిరపకాయలు మిక్స్ చేసుకొని పట్టించుకుంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది ఓన్లీ ఇవి పట్టిస్తే ఏంటంటే చాలా ఘాటుగా ఉంటుంది కర్రీస్లో వేసుకున్నప్పుడు అంత టేస్టీగా ఉండదు ఇవి కిలో వచ్చేసి 130 రూపీస్ అంట ఇక్కడ మొత్తం 5 కేజెస్ తీసుకుంది మీ దగ్గర కాస్ట్ ఎంత ఉందో చెప్పండి ఓకే ఇవి 5 కేజీస్ అండి ఈ బస్తా ఫుల్ అయిపోయింది కదా నన్ను ఎవరు తెచ్చారు మిర్చి అవేంటి చెప్పు అవేంటి చెప్పు నాకు నేనేం చెప్పినా మిరపకాయలను మిక్కకాయ మిరపకాయలని మిక్కకాయ అనేసి అంటున్నాడు అనడం రాక నిన్న ఫుల్ నవ్వుకున్నాం మేము ఏందమ్మా ఓమంది 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 ఓ ఏంటి ఓ బోర్లో తిరగడము వెంటనే రాదు కదండి తిరిగేటప్పుడు ఆయనకి ఇబ్బంది అనిపించినప్పుడు ఇట్లా తిరగడం రానప్పుడు ఏడుస్తుండు ఓంది తల్లి బోర్లో పడతావా వద్దులే నాన్న కాసేపు ఆడుకో ఇట్లా ఆడుకో కాసేపు ఆడుకొని ఓ చిన్న తల్లి అప్పుడే నవ్వులు అప్పుడే ఏడుపులు చిన్న తల్లి ఓ ఓ ఇది మంచిగా పెట్టుకో ఏంటది మిషన్ ఎవరిది ఎవరిదా మిషన్ ఎవరిది ఎటల్ అందులో వేస్తున్నావా అందులో పట్టదు అది తాతయ్య మిషన్ పెట్టుకున్నాడు అందులో పెట్టుకున్నాడు అందులో పట్టదు బాగుంది